హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ గోంగూర పప్పు అండి. ముందుగా 3 కట్టల గోంగూరను శుభ్రం చేసుకోవాలి. ఒక కట్ట మెంతికూర, ఒక కట్ట కొత్తిమీర, మనం ఒక 20 దాకా పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇలా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు, అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపప్పును వేసుకొని శుభ్రం చేసుకొని దాంట్లోకి కొత్తిమీర, మెంతికూర, గోంగూరను వేసుకోవాలండి. పచ్చిమిర్చిని విడిచి వేసుకోవాలి. ఇలా ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు ఆయిల్. మనం ఏ కప్పుతో పప్పు 4 కప్పుల వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. మనం ఇలా ఇంకోవైపు పోపుకి రెడీ చేసుకోవాలి. ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, జీలకర్ర, ఆవాలు ఇలా వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఇలా పోపు పెట్టుకొని దాంట్లోకి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. మనం ఇలా పోపు పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనకి గోంగూర పప్పు అనేది రెడీ అయిందండి.